Guys, need me Bali stories and here is వచ్చేసి మన 100 vlogs లో 45th డే 45 లో సార్ నేనైతే సార్ ని కలిసిన ఈ 45 ని చెప్పారు దీని యొక్క అసలు ఆబ్జెక్టివ్స్ ఏంటి వ్యూవర్స్ పెరగాలి బ్లెస్ యూ సినిమా ఫీల్డ్ ఎంతో మంది ఎన్నో ఆశలతోటి సినిమా ఫీల్డ్కి వచ్చేస్తారు కెరియర్ కి ఉపయోగపడే చాలా మెసేజెస్ అయితే నాకు సార్ ఇచ్చిండు అండ్ ఇది నాకు ఒక్కరికి మాత్రమే కాదని అయితే నేను అనుకుంటున్నాను 45 days అవుతుంది బ్రో సో మనం ఏం చేద్దామంటే లైక్ ఇప్పటి నుంచి కొంచెం యాక్టివ్ గా అండ్ యాక్టివ్ ఫేస్ రియాక్షన్స్ మనం పబ్లిక్ లో ఇవ్వడానికి ట్రై చేద్దాం నాకు ఇన్ని డేస్ అదే మిస్ అవుతుంది నా వ్లాగ్ లో బట్ ఇప్పటి నుంచి మనం కొన్ని కరెక్ట్ చేసుకుందాం ఇంకేం కరెక్ట్ చేసుకోవాలో కింద కామెంట్ లో చెప్పండి సో అట్లా అండ్ మన డే అయితే స్టార్ట్ చేద్దాం అండ్ ఈ రోజు వచ్చేసి నా వర్క్ మాదాపూర్ లో ఉంది ఎవ్రీ డే ఒక రెస్టారెంట్ కాకుండా సో ఇంకేమైనా డిఫరెంట్ వెళ్ళడానికి ట్రై చేద్దాం లేదంటే నా లైఫ్ లో ఇంకేమైనా డిఫరెంట్ జరిగితే అది కూడా చూపిస్తాను బయట అయితే మొత్తం మబ్బులు పట్టి ఉన్నాయి ఈ రోజు నిన్ననైతే వర్షం కుమ్మి పడేసింది ఎవరైతే ఇంకా బ్లాగ్ చూడలేదో వెళ్ళి చూడండి అండ్ నచ్చిన వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూడండి సో దట్ ఇన్ ఎండ్ మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ మనం ఏదైతే 100 బ్లాగ్స్ తీసుకున్నామో దానికంటూ ఒక సక్సెస్ అనేది వస్తుంది సో నేను కోరుకునేది అయితే అదే ఎందుకనంటే లైక్ మన ఈ వీడియోస్ అనేవి రీచ్ అవుతే మనం ఏదైతే 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నాయో అది రీచ్ అవుతాం సో ఈవెన్చువల్గా మనకు అది జరగాలి సో అట్లా అండ్ ప్లీజ్ మేక్ యువర్ పీపుల్ ఆల్సో సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ సో దట్ నేను వాళ్ళని ఎంటర్టైన్ చేస్తా అది అండ్ లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ గైస్ ఇగో దుర్గం చెరువు మెట్రో కిందకి అయితే వచ్చినాం ఇగో రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ చల్లటి రెయిన్లో ఇగో అక్కడ ఒక కాఫీ అయితే ఆర్డర్ చేసుకున్నాం లైక్ కాఫీ తీసుకొని ఎంజాయ్ చేసి లైక్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి మధ్యలో ఏమైనా జరిగితే తీయడానికి అయితే ట్రై చేస్తాం లెట్స్ గో గైస్ ఇగో ఇప్పుడే ఆఫీస్లో బ్రేక్ అయిపోయింది ఆఫ్టర్నూన్కి సో లంచ్కి అని చెప్పేసి ఓంశ్రీ సారంకి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళి అసలు ఈ ఓంశ్రీ సారం నుండి వ్లాగ్ ఇంతకుముందు తీసిన ఇంతవరకు ఎవరైతే చూడలేదు వెళ్ళి చూడండి నాకు ఈ 44 డేస్ వ్లాగ్స్లో 45 డేస్ వ్లాగ్స్లో ఓంశ్రీ సారం వ్లాగ్ అయితే క్లియర్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండే అది సో ఒకసారి వెళ్ళి చూడండి ఇగో ఈరోజు వచ్చేసి నాకైతే కొంచెం కాదు చాలా అంటే చాలా అమేజింగ్ డే ఎందుకనంటే లైక్ నేను ఈరోజు త్రిపురనేని చిట్టిబాబు సార్ని అయితే కలిసిన సో సార్ ఏంటంటే బయట నేను ఎక్కడో కలిసి ఉండే సార్కి ఎక్స్ప్లెయిన్ చేసిన సరే ఇట్లా నేను 100 బ్లాగ్స్ తీస్తున్నా సో ఈరోజు వచ్చేసి నా 45th డే సార్ సో మీతో ఒక చిన్న క్లిప్ తీసుకోవచ్చానని అంటే అసలు నో చెప్పకుండా డైరెక్ట్ ఏంటంటే లైక్ నేను ఎంకరేజ్ చేయాలి మీలాంటి వాళ్ళని అని చెప్పేసి నేను కంపల్సరీ నీకు ఒక వీడియో బయట ఇస్తా పర్లేదు అని చెప్పేసి సార్ డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గరికి నన్ను తీసుకొచ్చిండు నాకు ఇది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది విచ్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ మై వర్డ్స్ ఇప్పుడు సార్ కొంచెం ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిండు వచ్చిన తర్వాత లైక్ ఐ విల్ సార్ లోపలికి రమ్మన్నాడు బట్ సో నాకే కొంచెం మొహమాటంకి నేను లోపలికి వెళ్ళలేదు చాలా మూవీస్ చేశాడు సో ఈ మూవీస్ చేశారు అండ్ ఎవ్రీథింగ్ కొంచెం ఒక చిట్ చాట్ అనేది చేద్దాం సో లెట్స్ స్టార్ట్ గైస్ ఇగో నేను ఈరోజు త్రిపురనేని చిట్టిబాబు సార్ని అయితే కలిసిన సో సార్ ఇక్కడ ఉన్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ లైక్ మీ టైం నాకు ఇచ్చినందుకు ఐఎమ్ రియల్లీ గ్లాడ్ ఫర్ దాట్ ఇగో ఈరోజు అయితే నా డే 45లో సార్ నేనైతే సార్ని కలిసిన సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ టైం నాకు ఇచ్చినందుకు ఐఎమ్ రియల్లీ గ్లాడ్ అండ్ ఏంటంటే మా ఇంట్లో మా తాతగారైనా కానివ్వండి అండ్ మా పేరెంట్స్ లైక్ మా ఫాదర్ అండ్ మదర్ కూడా సార్ని అయితే డెఫినెట్గా గుర్తుపడతారు ఈ వీడియోలు చూసి అండ్ సో వాళ్ళు కూడా హ్యాపీ అయితే ఫీల్ అవుతారు సార్ సో యాక్చువల్లీ ఏంటంటే ఇది మన 45th డే సార్ నేను ఏంటంటే కొన్ని ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేశాను ఇన్స్టాగ్రామ్ అని కూడా మనం కలిసాను సార్ సో ఈరోజు మిమ్మల్ని కలవడం కూడా నాకు హ్యాపీగా ఉంది సో మీరేమన్నా సార్ ఆల్రెడీ మన డైరెక్టర్గా కొన్ని మూవీస్ కూడా చేశారు కదా సార్ డైరెక్టర్గా మూవీస్ చేశారు అంతేకాకుండా లైక్ జాతిరత్నాలు మూవీలో అంతేకాకుండా లైక్ జాంబీ రెడ్డి రాఖీ అవునా సార్ ఎన్ని మూవీస్ చేశారు సార్ ఇప్పటి వరకు నేను యాక్చువల్గా బేసిక్గా డైరెక్టర్ ప్రొడ్యూసర్ అవును సార్ డైరెక్టర్ ప్రొడ్యూసర్గా 10 సినిమాలు డైరెక్ట్ చేశాను 10 సినిమాలు ప్రొడ్యూస్ చేశాను యాక్టింగ్ అనేది వాళ్ళు వీళ్ళు అడగటం మీద చేయటం మీద అయితే ఆర్టిస్ట్గా కెరియర్గా దాన్ని తీసుకోవాలి వచ్చినట్టు చేయటం అక్కడ గ్యాప్ చేసుకుంటాను లైక్ అంటే సినిమాలు అంటే ఇప్పుడు రీసెంట్ సినిమాలలో కూడా ఉన్నారు సార్ అంటే ఇప్పుడు జాతిరత్నాలు జాంబీ రెడ్డిలో జిన్నాలో ఉన్నాను జిన్నాలో కూడా చూసాను చాలా అలా వస్తానే ఉన్నా అక్కడక్కడ ఫ్రెండ్షిప్ మీద వాళ్ళు అడగటం చేయటం అట్లా ఇప్పుడు కూడా 2-3 ఉన్నాయి చేయబోతున్నాను అవును ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ మీకు వచ్చే దానిపైన మీకు ఆల్ ది వెరీ బెస్ట్ సార్ ఈ 45
మీరు చెప్పారు. దీని యొక్క అసలు ఆబ్జెక్టివ్స్ ఏంటి, వాట్ ప్రాసెస్ యూ ఆర్ డూయింగ్ ఇట్, దీన్ని ఏట్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఏ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఏదైతే మన 100 Day 100 బ్లాగ్స్ ఏదైతే ఉందో సార్, సో ఇదేంటంటే మన సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు ఏంటంటే చాలా మంది బ్లాగ్స్ చేస్తున్నారు సార్. బట్ చాలా కొంతమంది ఏంటంటే 100 Day 100 బ్లాగ్స్ కూడా చేశారు. బట్ అది ఒక డిఫరెంట్ కంటెంట్ పైన. బట్ నేనేంటంటే సార్ నేను మార్నింగ్ లేచినప్పటి నుండి మళ్ళీ ఆన్ బెడ్కి వెళ్ళేంత వరకు లైక్ నేను ఏం చేస్తాను ఎవ్రీథింగ్ అందరికీ చూపిస్తున్నాను. దానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే సార్, మన హైదరాబాద్ సిటీ ఏదైతే ఉందో, సో ఏంటంటే చాలా మంది విలేజెస్లో ఉంటారు. అండ్ చాలా మంది ఏంటంటే విలేజెస్ నుంచి హైదరాబాద్కి వస్తారు. సో వాళ్ళకి కొంతమంది ఏంటంటే కొంచెం అవగాహన ఉండదు సార్, అంటే ఇక్కడ అసలు ఏంటి, మన హైదరాబాద్ అంటే ఏంటి, సో ఎక్కడేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అంటే అలాగే ప్లేసెస్ ఏంటి ఎక్స్ప్లోర్ చేయడానికి, ఫుడ్ అయినా కానివ్వండి, ఐటీ పార్క్స్ అయినా కానివ్వండి, సో ఇట్లాంటివి ఎక్స్ప్లోరేషన్ ఏంటి, సో అవే నేను చూపించడానికి ట్రై చేస్తాను సార్. ఎందుకంటే జనాలకి అవేర్నెస్, సో ఎక్కడ ఏం జరుగుతుంది, అవైలబిలిటీ ఏంటి, మీకు వాళ్ళకి కన్ఫ్యూషన్ లేకుండా ఒక ఎంక్వైరీ కౌంటర్ లాగా. దీంతో పాటు మీరు చేసే మామూలు ఎక్కడ ఫుడ్ దొరుకుతుంది, ఎక్కడ ఎలాంటి బట్టలు దొరుకుతాయి, ఎక్కడ ఎలాంటి అనే పాయింట్తో పాటు షోది హైదరాబాద్లో ఉన్న సోషల్ అవేర్నెస్ తోటి హైదరాబాద్లో ఉన్న సమస్యలు యూ ట్రై టు ఎక్స్ప్లోర్ దట్స్ మై అడ్వైస్. అంటే ఇప్పుడు అనేక మంది ట్యాక్సీ డ్రైవర్లు, యూబర్ డ్రైవర్ ఎవరు మనకి ఇక్కడ క్యాంటీన్లు పెట్టిన వాళ్ళు, ఇంకోళ్ళు పెట్టిన వాళ్ళు, వాచ్మెన్లుగా ఉన్నవాళ్ళు, మీరు ఈ సెలబ్రిటీస్తో పాటు వాళ్ళని చేయొద్దు అంటలేదు. సెలబ్రిటీ లండన్లో ఇప్పుడు వాళ్ళందరితో నా దగ్గర రావద్దంటే అడగాదు, చేస్తుతో పాటు వాచ్మెన్స్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో వాచ్మెన్స్ వాళ్ళు ఏ ఊరు నుంచో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉండి బతుకుతున్నారు. వాట్ ఈస్ దేర్ లైఫ్? వాళ్ళు ఉన్న ఊరు ఉన్న ప్రాంతము వదిలేసుకుని ఇక్కడ వచ్చి అదే కంఫర్టబుల్, వాళ్ళు బతకటం కోసం వచ్చారా, ఇక్కడ ఇంకా బాగా బతకచ్చు అని వచ్చారా? ఇలాంటివన్నీ కూడా తెలియజెప్తూ ఉంటే బాగుంటుంది ప్రజలకు. ఇంకెవరికన్నా కూడా మనం హైదరాబాద్కి వెళ్తే ఇంకా ఇక్కడికి ఉన్నా బాగా బతకచ్చు, వాళ్ళు అక్కడికి వెళ్ళి శుభ్రంగా ఉన్నారు, మీ ఇంటర్వ్యూల వల్ల అలాంటివి కూడా చేస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది నా ఉద్దేశం. మా అవేర్నెస్ ఎక్కువ వస్తుంది, మీరు కూడా సోషల్ పర్పస్ ఉంటుంది. యూట్యూబర్స్లో ఇప్పుడు చాలా యూట్యూబర్ ఈజ్ పవర్ఫుల్, యూట్యూబ్ అనేది సోషల్ మీడియా ఈజ్ పవర్ఫుల్. ఈ పవర్ఫుల్ని కొంతమంది వంకరగా వాడుతున్నారు. వంకరగా కాకుండా యువర్ యంగ్స్టర్స్, ఈ పీపుల్ కొంచెం దాన్ని పాజిటివ్గా, అందుకని ఎవడు చూస్తారని అంటే ఎవడు చూసి ఎదురు చూడరు, మంచి విషయాలు కొత్త విషయాలు చెప్తా ఉంటే చూస్తారు. సో యూ ట్రై టు గో ఇన్ దట్ యాంగిల్, డెఫినెట్గా ఇట్ విల్ వర్క్అవుట్. విష్ యూ ది బెస్ట్ ఆఫ్ లక్. ఖచ్చితంగా ఇంకా బాగా వెళ్ళాలి, మీ వ్యూవర్స్ పెరగాలి. ఐ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. లైక్ మీరు ఏదైతే అడ్వైస్ నాకు ఇచ్చిండ్రో దాన్ని ఇంప్లిమెంట్ చేసి లైక్ డెఫినెట్గా సార్ అయితే ఏదైతే చెప్పినో నేను దాన్ని అడ్వైస్ కింద తీసుకొని మనం ఇంప్లిమెంట్ కూడా చేయడానికి అయితే చూద్దాం. ఇదే 100 Day 100 బ్లాగ్స్లో సార్ చెప్పిన సజెషన్స్ని ఇంప్లిమెంట్ చేసి. సినిమా ఫీల్డ్ ఉంది ఇక్కడ, ఎంతో మంది చూడండి చెయ్యాలంటే మీ ఈ టైప్ ఆఫ్ దీంట్లో చేయాలంటే సినిమా ఫీల్డ్ ఎంతో మంది ఎన్నో ఆశలతోటి సినిమా ఫీల్డ్కి వచ్చేస్తారు. అక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చేసినాక వాళ్ళకి ఇక్కడ ఎవరిని అప్రోచ్ చేయాలి, ఏమో అయ్యాలో తెలియదు. ఎవరిని అప్రోచ్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఏదో ఒక్కోసారి ట్రాప్లో పడిపోతారు. ఏదో దగ్గర ట్రాప్లో పడతారు, వాడు తీసుకెళ్ళి ఏదో చేసేస్తాడు, వాళ్ళ లైఫ్ అంతా నాశనం అయిపోతుంది. అలాంటి విషయాలు కూడా కొన్ని దెబ్బతిన్నవాళ్ళు వచ్చి సినిమా కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ కొంత చేస్తూ ఉంటే కొంచెం అవేర్నెస్, సోషల్ అవేర్నెస్ తోటి చేసినటువంటిది పర్పస్ఫుల్ ఉంటుంది. 10 మందికి చూసేవాళ్ళకి, యూట్యూబర్ చూసేవాళ్ళకి ఇది నిజమా అమ్మ అని ఒక వాళ్ళకి హెచ్చరిక చేసినట్టు ఉంటుంది, వాళ్ళకి అడ్వైస్ చేసినట్టు ఉంటుంది. సో అలాంటి చేయండి బాగా. చేశాను సార్. డెఫినెట్గా సార్ అయితే ఏవైతే మనకి ఇన్పుట్స్ ఇచ్చిండో అవి నేను హార్ట్ఫుల్గా తీసుకొని వాటిని మనం మన ఏవైతే బ్లాగ్స్ ఉన్నాయో దాంట్లో మనం ఇంప్లిమెంట్ చేసి మన బ్లాగ్స్ని ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా, ఇంకా కొంచెం అలాగే మోటివ్గా, చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉండేలాగా నేనైతే తీయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఏదైతే నాకు ఇన్పుట్స్ ఇచ్చిండ్రో అండ్ అది నేను వాటికైతే నేను డెఫినెట్గా నా బ్లాగ్స్కి అయితే నేను డెఫినెట్గా యూజ్ చేసుకుంటా. అండ్ అంతేకాకుండా అడ్వైజ్ ఇవ్వడం చాలా సులభం, అందులో
అనుకోదు, నేను అడ్వైస్ ఇచ్చేస్తాను. అడ్వైస్ ఈ దేశంలో ఫ్రీగా దొరికేది అడ్వైస్ కనుక ఫ్రీగా అడ్వైస్ ఇచ్చారు. బట్ మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసం చెప్పారు. అడ్వైస్ ఇవ్వడం కన్నా మిమ్మల్ని మోటివేట్ చేయడం, యూత్ యువర్ నీకు చాలా లైఫ్ ఉంది. సో ఈ కరెక్ట్ ట్రాక్లో పడ్డారంటే యూ కెన్ అచీవ్ లాట్ ఆఫ్ థింగ్స్. మీ పేరు వినగానే ఇది బాగుంటుంది అది సంపాదించాలి. వన్స్ మీ యూట్యూబ్ ఛానల్ పేరు వినగానే దే విల్ బి సంథింగ్ ఇన్ దిస్ అనే ఒక క్యూరియాసిటీ ప్రజల్లో క్రియేట్ అవుతుంది. అది క్రియేట్ అయితే మీకు వ్యూవర్షిప్ పెరుగుతుంది, మీకు ఇది బాగుంటుంది, అలా చెప్పుకుంటారు ఉంటుంది. అవును సార్. సార్ ఇంకొక థింగ్ ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్లో ఒక ఇప్పుడు కాకపోయినా సార్ ఇంకొక 100 డేస్కైనా ఇంకొక నెక్స్ట్ ఇయర్కైనా ఎప్పుడైనా మనది ఏమైనా ఒక మంచి స్టేజ్ అంటే ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోండి, మళ్ళీ నేనైతే సార్ దగ్గరికి వస్తాను. సార్ ఇది ఏవైతే ఇన్పుట్స్ ఇచ్చిందో అవి మనం దాంట్లో ఇంప్లిమెంట్ చేసి సార్ మన వీడియోస్ ఇలా ఉన్నాయని చెప్పేసి అయితే ఈ బ్లెస్సింగ్స్ ఏవైతే నాకు ఇప్పుడు సార్ అయితే ఏవైతే బ్లెస్సింగ్స్ అని ఏవైతే ఇన్పుట్స్ ఇచ్చిండో అవే ఒక రిజల్ట్గా చూపించి సార్ దగ్గర అదే బ్లాగ్ అంటే లైక్ మన ఏదైతే సక్సెస్ ఉందో అది సార్ దగ్గర సెలబ్రేట్ చేసుకుంటానైతే నేను అనుకుంటున్నాను సార్. అండ్ ఐ హోప్ డెఫినెట్లీ ఇది అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఓన్లీ సాధించలేదంటూ ఏమి ఉండదమ్మా మీకు. ఫర్ యూ మా చిన్న వయసు మీ ఏజ్లో మేము ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా తేడా. ఫర్ యూ ఇట్ ఇస్ వైడ్ ఓపెన్ వరల్డ్. మాకు అప్పుడు చాలా చిన్న మేము ఏదన్నా తెలుసుకోవాలంటే లైబ్రరీకి వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ బటన్ నొక్కితే ప్రపంచం మీ ముందు ఉంటుంది. సో మీకు వైడ్ ఓపెన్ వరల్డ్ మీ ముందు. సో యూ గట్ మోర్ నాలెడ్జ్ పెంచుకోవడానికి, నాలెడ్జ్ ఎక్స్పోజ్ చేయడానికి, నాలెడ్జ్ పంచడానికి యూ హ్యావ్ గట్ మోర్ ఛాన్సెస్. సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి, దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకోండి. యూ గ్రో. వాట్ టు సీ యూ. మీ పేరు చెప్పగానే ఎవరు అని అడగక్కర్ల, పేరు చెప్పగా పలానా అనే బాలు స్టోరీస్ అనగానే భలే ఉంటాయి వాళ్ళ స్టోరీస్, కరెక్ట్గా అనేక విషయాలు బాగుంటాయి అనే ఒక బ్రాండ్ సంపాదించండి. సంపాదించంటే ఊనే రాదు, కష్టపడాలి. ఎప్పటికప్పుడు మైండ్ని దేని చేద్దాం, ఏం చేద్దాము, ఏదో ఒకటి చేద్దాం, ఫిలప్ చేద్దాం అనేది వద్దు. ఫిలప్ మీకు ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు మీ చెయ్యి బయటికి వెళ్ళడానికి, బట్ డోంట్ ట్రై టు ఫిలప్. ఫిలప్ చేసేద్దాం తప్ప ఏం వెరైటీ, ఏం కంటెంట్, ఎంత మంచి కంటెంట్ చెప్తున్నాం, ఏం చెప్తాం. ఒక రోజు లేట్ అయినా కూడా బ్యూటిఫుల్ కంటెంట్ వెళ్ళిందంటే దట్ విల్ గివ్ యూ ప్రైడ్. మీరు ఫిలప్ చేస్తే 100లో వెళ్ళిపోతుండదు. అలా వెళ్ళనివ్వద్దు. వెళ్ళలేకుండా అలా ఆగాలి, వినాలి. అంటే దాంట్లో కంటెంట్ అంత ఇంపాక్ట్ ఉంటేనే మీరు ఆ పేరు సంపాదిస్తే, ఆ బ్రాండ్ నేమ్ సంపాదిస్తే ఆటోమేటిక్గా ఆగి చదువుతారు. సో అది సంపాదించాలని తాపత్రపడండి, కష్టపడండి. బోత్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ సార్ ఏంటంటే నేను బయట ఎక్కడో కలిసినప్పుడు కొంచెం సార్ లైక్ ప్రాపర్ లైక్ ఒక డ్రెస్సింగ్లో ఇచ్చి మనకి ఇంత టైం ఇచ్చి లైక్ ఇంత టైం అండ్ ఇంత మనకి ఇన్పుట్స్ ఇవ్వడం అనేది నాకైతే చాలా పెద్ద థింగ్. అది కూడా ఇప్పుడు ప్రజెంట్లీ వచ్చేసి 388 సబ్స్క్రైబర్స్లో ఉన్నారు. బట్ సార్ ఏమంటారంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి నా రెస్పాన్సిబిలిటీ అదని చెప్పేసి సార్ నాకు ఇట్లా ఒక వీడియోస్ క్లిప్ ఇవ్వడం కానివ్వండి. సో ఆయన మంచి ఇమీడియట్గా అడగగానే నేను ఇవ్వడానికి కారణం కూడా అయితే మీరు నన్ను కలిసింది కింద కలిశారు, వాకింగ్కి వెళ్ళి వస్తాడు, కలిశారు, చూశారు, మాట్లాడారు. ఇమీడియట్గా మిమ్మల్ని ఎస్ రండి అని ఎందుకన్నానంటే బికాస్ మీ ఐడియా మంచి ఐడియా. సో ఈ మంచి ఐడియా బాగా ప్రోగ్రెస్ అవ్వాలి, ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఇమీడియట్లీ ఐ కాల్డ్ యూ అండ్ ఐ గేవ్ యూ విత్ బిలీఫ్ అండ్ కాన్ఫిడెన్స్ దట్ యూ విల్ గ్రో. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. ఏదైతే మీరు నాకు ఇన్పుట్స్ ఇచ్చిందో, ఏదైతే మీరు ఇప్పుడు ఏదైతే మనకి ఏమంటారు నా పైన చూపించిన భరోసా ఏదైతుందో అది నేను ఫీల్ చేసుకొని మీ మాటల్ని ఎప్పుడూ నా మైండ్లో పెట్టుకొని ఐ విల్ డెఫినెట్లీ గో విత్ ఎ పాజిటివ్ మైండెడ్ అండ్ మంచి రిజల్ట్ అయితే నాకు వస్తుందని అయితే నమ్మకం అయితే. ఇక్కడ ఒక విషయం, ఐ అంటున్నావు, మీరిద్దరున్నా తను ఒకరు, తన కెమెరా ఇద్దరునేమో అందుకని అయ్యి అనే మాట ఇద్దరు ఉండగా అయ్యి అనే మాట కరెక్ట్ కదా, ఉయ్యి అన్నది. బికాస్ వితౌట్ కెమెరా నువ్వేం చేస్తావు, సెల్ఫీ తీస్తూ ఉంటావు కాదు. సో అంటే ఎన్ని చిన్న చిన్న పాయింట్స్. సో ఉయ్యి అని అంటున్నారంటే మీరిద్దరు, తను కెమెరామెన్.
ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు, అచీవ్ చేస్తున్నారు. అయ్యి అంటున్నా ఉంటే యూఆర్ ఇగ్నోరింగ్ రైట్ నౌ. స్మాల్ కరెక్ట్ నో అంటే నీ మనసులో లేకపోవచ్చు, బట్ ఎక్స్ప్రెషన్ క్రియేట్స్. సో వీ డైరెక్టర్ విత్ కెమెరామెన్. మీకు టీవీలో కూడా ఎందుకు చెప్తారు కెమెరామెన్ సాయితో విష్ణు అని ఎందుకంటారు? టీమ్, దట్ ఈస్ టీమ్. వీడియో తీస్తున్నామంటే కెమెరామెన్ అండ్ డైరెక్టర్, యూఆర్ డైరెక్టర్ అంతే. కెమెరామెన్ నేను గెస్ట్, కెమెరామెన్ డైరెక్టర్ ఇస్ ది టీమ్. సో ఇట్ షుడ్ బి వీ, నాట్ ఐ. సారీ. సో ఈ నా 45th డే మాత్రం లైక్ చాలా ఫుల్ఫిల్ అయింది. నేను ఏదైతే ఈ 45th డేస్లో కొంచెం అచీవ్ చేయట్లేను, కొన్నిసార్లు నేను బాధపడ్డ క్షణాలు కూడా ఉన్నాయి. ఎందుకు వ్యూస్ రావట్లేవు, అంటే ఎందుకు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. బట్ ఈ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని అన్నిటినీ లైక్ ఓవర్కమ్ చేసి నాకు కొంచెం ఇప్పుడు హార్ట్లో ఒక ఫుల్ఫిల్మెంట్ ఉంది. దట్ ఐ మెట్ ద సార్ అండ్ ఐ లైక్ I have that memory that 45th నా 100 day 100 బ్లాగ్స్లో సార్ దగ్గరికి వచ్చాను, మాట్లాడాను. కొన్ని కాదు చాలా ఏదైతే నా కెరియర్కి ఉపయోగపడే చాలా మెసేజెస్ అయితే నాకు సార్ ఇచ్చిండు. అండ్ ఇది నాకు ఒక్కరికి మాత్రమే కాదని అయితే నేను అనుకుంటున్నా. ఏవైతే సార్ మెసేజ్ ఇచ్చిండ్రు నాలాగా ఎవరైనా మీరు స్టార్ట్ చేస్తుంటే మీరు కూడా అవి ఇంప్రూవ్మెంట్ కిందికి మీరు కూడా ఇంప్రూవ్మెంట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ డూ బెటర్ థింగ్స్. లైక్ ఈ బ్లాగ్లో అయితే ఒక బెటర్ థింగ్ని మాత్రం మీరు నేర్చుకున్నారైతే నేనైతే అనుకుంటున్నా. నాకైతే కొంచెం మాటలు తడబడుతున్నాయి. బేసిక్ ఏంటంటే నేను ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక పెద్దవారిని కలిసి ఒక బ్లాగ్ తీసుకోవడం, నాకు అసలు ఇంటర్వ్యూస్ అంటే ఏంటో కూడా నాకు సరిగ్గా తెలీదు. సో అది అండ్ రియల్లీ సర్ప్రైజ్. ఎవరికి కూడా పుట్టకానే నిష్ణాతులు ఎవరు దీంట్లో కాదు. మొదటి మెట్టి అడుగు మీద అడుగే 1000 మైల్ ప్రయాణం కూడా మొదటి అడుగు మొదలెడితే. సో నోబడీ ఈస్ బోర్న్ జీనియస్. ఇట్స్ ఆల్ ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అబ్జర్వేషన్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ద క్రియేషన్. సో అబ్జర్వ్ చేయాలి, మీ చుట్టూ ఉన్న సమాజాన్ని అబ్జర్వ్ చేయండి, మీ చుట్టూ ఉన్న వ్యక్తులను అబ్జర్వ్ చేయండి, మీ చుట్టూ ఉన్న సమస్యలను అబ్జర్వ్ చేయండి. అబ్జర్వేషన్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ది క్రియేషన్. ఆనాడు యాపిల్ పండు కింద పట్టు అబ్జర్వ్ చేయకపోతే తెలియదు కదా. సో అబ్జర్వేషన్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ క్రియేషన్. సో యూ అబ్జర్వ్ యువర్ వరల్డ్ అరౌండ్ యూ, సొసైటీ అరౌండ్ యూ, పీపుల్ అరౌండ్ యూ, ఇష్యూస్ అరౌండ్ యూ. అది అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకే బ్యూటిఫుల్గా పాయింట్లు వస్తూ ఉంటాయి. యూ కెన్ ప్రొసీడ్, యూ కెన్ గో అహెడ్ అండ్ క్రియేట్ యువర్ బ్రాండ్. చేయగలరు, చేయాలని ఆశిస్తున్నాను, చేయండి అని సలహా ఇస్తున్నాను. అంటే దిస్ ఈస్ ద ప్రైమ్ ఏజ్, మీ ఏజ్, దిస్ ఈస్ ద ఏజ్ టు సెలెక్ట్ ఎ గోల్ అండ్ అచీవ్ దట్. గోల్ అచీవ్ గోల్ సెలెక్ట్ చేయటం ఒక విభాగం అయితే జీవితంలో, నేను ఇది సాధించాలి అనుకున్న గోల్ పెట్టుకుంటూ ఒక లైన్ అయితే దానికోసం కృషితోటి ముందుకు ప్రయాణించడం మరొక సవాల్. సో అది 2 గోల్ పెట్టుకున్నారు ఇప్పుడు మీరు. యూ టు అచీవ్ సంథింగ్ యాజ్ అ బ్రాండ్ సంపాదించాలి, అది ఉంది గోల్ ముందు. ఇక నో డైవర్షన్, ఆ గోల్ వైపు వెళ్ళాలి. నో డైవర్షన్ అటు ఇటు మధ్యలో ఏదో ఎవరికో డబుల్ మీనింగ్ దాంట్లో వేస్తా అంటాడు, బాగా వ్యూవర్షిప్ వస్తుందంట, మనం కూడా అలాంటి చేద్దాము, ఇలాంటి వద్దు, ఏదో చేస్తూ ఉంటారు. అందుకు డబ్బుల కోసమని అవి కాకుండా మీ యూత్ని, ఇంటెలిజెన్స్ని 10 మందికి ఉపయోగపడేలా చేస్తే బెస్ట్. అట్లాంటి కూడా మంచి రెస్పాన్స్ ఉంటుంది. చేయండి, చేయగలరు, చేయాలని ఆశిస్తుంది. షూర్ సార్. యాక్చువల్లీ సార్ లాస్ట్ ఒక్క క్వశ్చన్ అడిగి మనం వీడియోని అయితే ఎంజాయ్ చేద్దాం సార్. యాక్చువల్లీ ఏంటంటే ఒకటే క్వశ్చన్ సార్, 1 word ఆన్సర్ నార్మల్గా ఏంటంటే సార్, యాజ్ ఎ యంగ్స్టర్స్ అంటే మీరు యంగ్స్టర్గా ఉన్నప్పుడు మిమ్మల్ని మోటివేట్ చేసిన ఒక్క థింగ్ ఏంటి సార్? అంటే ఇప్పుడు మీరు ఏదైతే మీకు ఏం ఉంటుంది కదా, సో ఇది నేను అచీవ్ చేయాలి అని చెప్పేసి ఆ ఏమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీరు ఒకటే మోటివేషన్ మీకు ఏముండే సార్? నాకు మోటివేషన్ పబ్లిక్, మా ఫాదరు పబ్లిక్ పర్సనాలిటీగా ఆయన పేరు చెప్పగానే ఆహా పలానా మహారథి గారా అనే పేరు సాధించారు ఆయన. అట్లాంటి జీవితం అది నన్ను మోటివేట్ చేస్తుంది. నేను కూడా డబ్బు కన్నా మా నాన్నగారు డబ్బుకు ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు. కీర్తి, నేను చనిపోయినా కూడా చాలాసార్లు ఆయన చెప్పారు, త్రిపురేణి మహారథి మా పేరు, నాన్నగారి పేరు వినే ఉంటారు మహారథి. ఆయన చనిపోయినాక కూడా నా మునిమనవులు కూడా నేను రాసిన సినిమాలు, నేను రాసిన కావ్యాల గురించి చెప్పుకోవాలి, అది జీవితం అనేవాడు ఆయన.
అది జీవితం. కానీ డబ్బులు సంపాదిస్తాం పోగొడతాం అది డబ్బులు. ఈ కీర్తిని ఎవడు దొంగిలించలేడు. సంపాదిస్తే ఆ కీర్తి నిలబడాలి. మనం బతికేంతకాలం బతికాం, మనం చనిపోయినప్పుడు మన పేరు బతికుండాలి అనేవారు. అది నన్ను బాగా మోటివేట్ చేసింది. సో వీ షుడ్ లివ్ ఆఫ్టర్ అవర్ డెత్. అదే మోటివేషన్. ఆ లైన్లో నేను ఇవాళ డబ్బు కన్నా కూడా ఏమి సాధిస్తున్నాం, ఏం పేరు సంపాదిస్తున్నాం, ఈ నిజం ఎలా మాట్లాడుతున్నాం, నిజం నిర్భయంగా మాట్లాడటం అలవాటు చేసుకున్నాను. మా నాన్నగారు దీంట్లోనే నిజం నిర్భయంగా మాట్లాడాలి. కమ్ వాట్ మే. ఎదుటోడు బ్రహ్మదేవుడైనా సరే, ఎదుటోడు ఎంత గొప్పోడైనా సరే, అతను తప్పు అన్నప్పుడు తప్పు అని గట్టిగా గంటాబద్ధంగా చెప్పాలి. అయ్యో అతను పెద్దోడు కదా, అతను తప్పు చేసినా కూడా డబ్బు ఉంది కనుక అతని గురించి మనం అలా నంగి మాటలొద్దు. ఇఫ్ ఈస్ అట్ ఫాల్ట్ బోల్డ్లీ సే కమ్ వాట్ మే. నిజం నిర్భయంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. కానీ అబద్ధాలకి డ్రామాలకి వంత పాడటం వద్దు అని నేర్పారు. అదే నేర్చుకున్నా, అట్లాగే వెళ్తున్నా. ఆ దృక్పథంతో మీకు కూడా చెప్పాను. ఇప్పుడు గో ఫర్. డబ్బు వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. ఫస్ట్ మనం ఒక బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్, ఒక బ్యూటిఫుల్ ఇది ఏర్పరచుకుంటే ఆ లైన్లో మనం ప్రయాణిస్తూ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాలు స్టోరీస్ ఫర్ వైబ్రెంట్ మ్యాటర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు అయితే బ్లాగ్ ఇది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. మన డే 45 రోజు మనం త్రిపురనేని చిట్టిబాబు గారిని కలిసినాం. అండ్ సార్ ఏదైతే మనకి ఇన్పుట్స్ ఇచ్చిండో అవైతే డెఫినెట్గా మన గ్రోయింగ్, ఎస్పెషల్లీ ఎవరైతే ఇనిషియల్గా లైక్ బర్డింగ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానివ్వండి, సో ఎవరైతే ఒకటి సాధించడానికి ఆస్పైరింగ్గా ఉన్న వాళ్ళకి సో ఏదైతే ఈ వ్లాగ్ ఉందో అది యూజ్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నా. అండ్ అది డెఫినెట్గా కూడా యూజ్ అవుతుంది. అది చూడాల్సిన కంటెంట్ అయితే నాకు అనిపించింది. అండ్ సో అది నేనైతే చాలా హ్యాపీగా ఉండే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు తెలుసు మీరు ఈ వ్లాగ్ చూస్తారని చెప్పి, ఈరోజు కాకపోయినా రేపైనా ఈ వ్లాగ్ చూస్తారని అయితే నేను అనుకుంటున్నా. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా పైన ఉంటాయని చెప్పేసి, అండ్ అలాగే మీరు ఏదైతే నాకు బ్లెస్సింగ్ ఇచ్చిండ్రో, ఏదైతే నాకు ఇన్పుట్స్ ఇచ్చిండ్రో అవి నేను డెఫినెట్గా కాపాడుకుంటూ అండ్ దాన్ని మైండ్లో పెట్టుకుని నా వీడియోస్ని వచ్చే ఏవైతే బ్లాగ్స్ ఉన్నాయో దాన్ని ఇంపాక్ట్ఫుల్గా చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు అయితే బ్లాగ్ అది నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మీట్ యూ ఆన్ 46th day. Until then, stay tuned. Bye bye.